ఎర్రమిరపకాయలు నూరి ప్రసాదంగా సమర్పించే ఆలయం గురించి మనం తెలుసుకుందామా? రండి మరి. తమిళనాడులోని ఆర్ములిగు మషాని అమ్మాన్ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది న్యాయాన్ని ప్రసాదించే అమ్మవారిగా భక్తుల్లో అత్యంత విశ్వాసం పొందిన శక్తి పీఠాలలో ఒకటి. తమిళనాడులోని మాసాని అమ్మవారి దేవాలయం విశిష్టత, చరిత్ర, మహిమలు ఎలా ఉంటాయంటే, భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ ఒక దేవాలయంలో భక్తులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక కాగితంపై రాసి అమ్మవారి ముందు ఉంచితే న్యాయం జరుగుతుందని విశ్వసించే ఆలయాలు చాలా అరుదు. అలాంటి అద్భుతమైన రహస్యభరితమైన దేవాలయమే తమిళనాడులోని మాసాని అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, వ్యాపార నష్టాలు, శత్రుబాధలు, చేతబడులు, దృష్టి దోషాలు వంటి సమస్యల నుండి విముక్తి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. మాసాని అమ్మవారి దేవాలయం తమిళనాడులోని అనేమలై గ్రామంలో పొల్లచ్చి సమీపంలో ఉంది. పొల్లాచి నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పశ్చిమ కనుమల సుందర ప్రకృతి మధ్య ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథ సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగినదిగా అక్కడ స్థానికులు చెప్తుంటారు. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని నన్నాన్ అనే రాజు పరిపాలించేవాడట. అతనికి ఒక మామిడి తోట ఉండేదట. ఆ మామిడి తోటలోని పండ్లు ఆ రాజు కుటుంబానికి మాత్రమే చెందేవి. ఒకరోజు ఒక యువతి నదిలో స్నానం చేస్తూ నీటిలో కొట్టుకొచ్చిన ఒక మామిడి పండును తీసుకొని తిన్నది. ఈ విషయం ఆ రాజుకు తెలియడంతో అతడు తీవ్ర కోపంతో ఆ యువతికి మరణశిక్ష విధించాడు. ఆమె తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా రాజు సస్సేమరే వినలేదు. నిరపరాధిగా మరణించిన ఆ యువతి ఆత్మ దివ్య శక్తిగా మారి ప్రజలను రక్షించడం ప్రారంభించిందని అప్పటి నుంచి స్థానికులు విశ్వసించారు. తర్వాత ప్రజలు ఆమెను దేవతగా పూజించడం ప్రారంభించారు. ఆమె సమాధి ప్రాంతంలోనే నేటి మాసాని అమ్మవారి ఆలయం నిర్మించబడిందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. మాసాని అనే పేరుకు అర్థం తమిళ భాషలో మసానము అంటే శ్మశానము అని అర్థమట. శ్మశాన ప్రాంతంలో వెలిసిన దేవత కావడం వల్ల ఆమెకు మాసాని అమ్మాన్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తుంటారు. ఇది జీవితం, మరణం, ధర్మం, న్యాయం అన్నిటికీ ప్రతీకగా భావించబడుతోంది. ఈ దేవాలయంలో అమ్మవారు సాధారణంగా కూర్చున్న లేదా నిలబడ్డ రూపంలో ఉండరు. ఇక్కడ అమ్మవారు సుమారు 17 అడుగుల పొడవైన విగ్రహ రూపంలో పడుకొని దర్శనమిస్తారు. ఈ రూపం భారతదేశంలోని చాలా అరుదైన దేవీ స్వరూపాల్లో ఒకటి. 4 చేతులతో, ప్రశాంతమైన ముఖ కవళికలతో అనంత శక్తికి ప్రతీకగా అమ్మవారు దర్శనమిస్తుంటారు. ఈ విగ్రహాన్ని చూసిన భక్తులు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. న్యాయ దేవతగా మాసాని అమ్మవారి యొక్క అతి గొప్ప ప్రత్యేకత ఇదే. అన్యాయానికి గురైన వారు తమ బాధలను ఒక కాగితంపై రాసి అమ్మవారి వద్ద సమర్పిస్తారు. కొంతమంది ప్రత్యేక ఫిర్యాదు పత్రాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు తమకు న్యాయం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆమెను న్యాయ దేవతగా పిలుస్తారు. తమ సమస్యలు పరిష్కారమైన తర్వాత భక్తులు తిరిగి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న న్యాయశిల అత్యంత ప్రసిద్ధి పొందింది. భక్తులు ఎర్రమిరపకాయలను తీసుకువచ్చి అక్కడ నూరుతారు. ఇది తమకు అన్యాయము చేసిన వ్యక్తులపై దైవ న్యాయం జరగాలని చేసే ప్రతీకాత్మక ప్రార్థనగా భావిస్తూ ఉంటారు. ఈ ఆచారం వల్ల మాసాని అమ్మవారి ఆలయము దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేసే శక్తి స్వరూపిడిగా పూజించబడుతోంది. శత్రువుల వేధింపులు, చేతబడులు, దృష్టి దోషాలు, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అందువల్ల దక్షిణ భారతదేశం నలుమూల నుండి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. సంతానము లేని దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. చాలామంది తమ కోరిక నెరవేరిన తర్వాత శిశువులతో కలిసి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఆలయంలో జరిగే ప్రతి ప్రధాన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా తమిళ మాసమైన మాసి నెలలో జరిగే ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. రథోత్సవము, ప్రత్యేక అభిషేకాలు, శక్తి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయము
అందమైన గోపురాలతో అలరారిస్తూ ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో పడుకున్న రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలామంది భక్తులు తమ కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యాయని చెప్తూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి, కుటుంబ శాంతి, ఆరోగ్య సమస్యల వంటి పరిష్కార మార్గాలు ఎన్నో అనుభవాలను ఇక్కడ భక్తులు పంచుకుంటారు. ఈ కారణంగానే ఈ ఆలయము అద్భుతాలను ప్రసాదించే దేవాలయంగా ఖ్యాతి పొందింది. తమిళనాడులోని మాసాని అమ్మవారి దేవాలయం కేవలం ఒక్క ఆలయం మాత్రమే కాదు. ఇది ధర్మం, న్యాయం, విశ్వాసం మరియు దైవశక్తికి ప్రతీక. నిరపరాధ యువతి దివ్యశక్తిగా మారి ప్రజలకు న్యాయం చేస్తుందనే విశ్వాసం ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. అమ్మవారి మహిమలను విశ్వసిస్తూ లక్షలాది మంది ప్రజలు, భక్తులు నేటికి ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ధర్మం కోసం ప్రార్థించే వారికి మాసాని అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి అనే నమ్మకం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ని ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.